మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే దీపావళి పరమ పవిత్రమైన రోజు. ఈరోజు అందరూ ఇంటి బయట దీపాలు వెలిగిస్తారు. దీపావళి అంటేనే దీపాల పండుగ అనే అర్థం ఉంటుంది. ఈరోజు పూజ గదిలో, ఇంట్లో, హాల్లో, ఇంటి బయట, ప్రహరీ గోడల మీద దీపాలు వెలిగిస్తారు. అయితే అలా దీపాలు వెలిగించేటప్పుడు ఏ నియమాలు పాటించాలి? అలాగే ఈరోజు ఏ ఆకు మీద దీపాలు వెలిగించాలి? ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి లెక్కలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. దీపావళి రోజు అందరూ దీపారాధన చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఎవరింట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగేలాగా దీవిస్తుంది. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. పూర్వం ఒక ఆశ్వీజయుజ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూమిని సందర్శించాలని అనుకుంటుంది. కానీ అమావాస్య కావటంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమెకు ఏమీ కనిపించదు. అలా లక్ష్మీదేవి దారి తప్పుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఒక చోట వెలుగుతున్న దీపాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి ఆ దీపాల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు ఒక గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు ఉంది. ఆ వృద్ధురాలు తన గుడిసె తలుపులు తెరిచి దీపాలు వెలిగిస్తూ ఉంది. అలా ఇంటి బయట దీపాలను వెలిగించిన తర్వాత వృద్ధురాలు ఇంటి బయట కూర్చుంటుంది. అప్పుడు లక్ష్మీదేవి ఒక మామూలు అమ్మాయిగా మారి ఆమె ఇంటి ముందుకు వస్తుంది. ఆ వృద్ధురాలు ఆ అమ్మాయిని చూసి, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి, నేను చీకటిలో దారి తప్పి ఈ ఊరు వచ్చానని చెప్తుంది. దాంతో ఆ వృద్ధురాలు, ఈ చీకటి రాత్రిలో ఒక కన్య తిరగటం సురక్షితం కాదని చెప్పి ఈ రాత్రికి నా ఇంటిలో ఉండు అని అడుగుతుంది. లక్ష్మీదేవి ఆమె మంచి మనసుకు ఎంతో సంతోషించి, సరే నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అని అంటుంది. దాంతో వృద్ధురాలు తన ఇంటిలో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని లక్ష్మీదేవికి పెట్టి ఆమెకు మంచం కూడా వేసి పడుకోమని చెప్తుంది. వృద్ధురాలు సేవ, అంకిత భావం లక్ష్మీదేవిని ఎంతగానో సంతోషపరిచాయి. తర్వాత వృద్ధురాలు తన పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకొని నేల మీద నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం వృద్ధురాలు మేలుకొని చూస్తే ఆమె చిన్న గుడిసె రాజభవనం వలె అందమైన ఇల్లుగా మారిపోయింది. ఆమె చుట్టూ చెల్లాచెదురుగా బంగారము మరియు వజ్రాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇదంతా చూసిన వృద్ధురాలు ఎంతో ఆశ్చర్యపోయింది. వృద్ధురాలు లక్ష్మీదేవి కోసం ఇల్లంతా వెతికింది, కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. దాంతో రాత్రి తన ఇంటికి వచ్చింది లక్ష్మీదేవియే అని ఆమె గ్రహించింది. లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్రలో గుర్తించలేదు. దాంతో వృద్ధురాలు ఆ లక్ష్మీదేవిని మళ్ళీ చూసే అవకాశం దొరకలేదని ఎంతో బాధపడిపోయింది. అప్పుడు లక్ష్మీదేవి కరుణించి వృద్ధురాలు ముందు ప్రత్యక్షమై, ఓ అవ్వ, నువ్వు చాలా మంచిదానివి. నీ మంచి మనసుకు నేను ఎంతో సంతృప్తి పడ్డాను. అందుకే నీకు ఈ వస్తువులను, ఈ సంపదలను ఇచ్చాను అని అంటుంది. అప్పుడు ఆ వృద్ధురాలు, అమ్మా లక్ష్మీదేవి, నాలాంటి పేదవాళ్ళు చాలామంది ఈ భూమి మీద ఉన్నారు. వారు కూడా ధనవంతులుగా మారే అవకాశం ఇవ్వవా అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి, ఓ అవ్వ, ఇక నుండి ఈ అమావాస్య నాడు, అనగా ఆశ్వీజయుజ అమావాస్య నాడు ఎవరైతే నన్ను పూజించి దీపాలు వెలిగించి చీకటిని పోగొట్టి నాకు దారి చూపిస్తారో వారందరూ కూడా ఎల్లప్పుడూ నా ఆశీస్సులను పొందుతారు, సకల సంపదలను పొందుతారు అని చెప్పి మాయమైపోయింది. తరువాత ఆ వృద్ధురాలు ఆ దేశరాజు దగ్గరకు వెళ్ళి తనకు జరిగిందంతా కూడా చెప్తుంది. దాంతో రాజు ప్రతి ఆశ్వీజయుజ అమావాస్య నాడు ప్రజలందరూ కూడా లక్ష్మీదేవిని పూజించి ఇంటి లోపల, ఇంటి బయట మొత్తం దీపాలతో అలంకరించాలని చాటింపు వేయిస్తాడు. అప్పటి నుండి ఆశ్వీజయుజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం మొదలయ్యింది. కనుక ఈరోజు తప్పనిసరిగా దీపారాధన చేయాలి. అయితే దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. చాలామంది ప్రమ్మిదల్లో ముందుగా ఒత్తులు వేసి ఆ తర్వాత నూనె పోస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ప్రమ్మిదలో ముందుగా నూనె పోసి ఆ తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి. దీపావళి రోజు చేసే దీపారాధనకు కేవలం నువ్వుల నూనెను మాత్రమే వాడాలి. కుదరని వారు వేరే నూనెలను వాడినా ఆ నూనెలో తప్పనిసరిగా 2 చుక్కల నువ్వుల నూనెను వేసి వాడుకోవాలి. దీపాలను వెలిగించే సమయంలో నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏక హారతితో లేదా
అగరబత్తిని వెలిగించి దానితో దీపాలను వెలిగించుకోవాలి. అలాగే ఈరోజు ఒక్క వత్తితో పొరపాటున కూడా దీపాలు వెలిగించకూడదు. 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపాలు వెలిగించుకోవాలి. ఈరోజు సాయంత్రం చీకటి పడే సమయంలో ఇంటి చుట్టూ దీపాలు వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక దీపావళి రోజు ఇంట్లో ఈ 7 ప్రదేశాలలో తప్పనిసరిగా దీపాలు పెట్టాలి. అలా పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మరి ఆ 7 ప్రదేశాలు ఏమిటి అంటే, ఒక దీపాన్ని హాలులో పెట్టుకోవాలి. తర్వాత ఇంటి పెరట్లో ఒక దీపాన్ని పెట్టుకోవాలి. స్నానాల గదిలో ఒక దీపాన్ని పెట్టాలి. అలాగే వంటగదిలో ఒక దీపాన్ని పెట్టాలి. పూజా మందిరంలో ఒక దీపాన్ని పెట్టాలి. ఇంటి ముందు అంటే గడప దగ్గర ఒక దీపాన్ని పెట్టాలి. తులసి కోట దగ్గర ఒక దీపాన్ని పెట్టుకోవాలి. చాలామంది ఇల్లంతా దీపాలు వెలిగిస్తారు. అలా ఇల్లంతా దీపాలు వెలిగించలేని వారు ఈ 7 చోట్లలో దీపాలు పెట్టినా చాలు, ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశించి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. ఇక ఎంతో పవిత్రమైన ఈ దీపావళి రోజున మీరు దీపాలు వెలిగించేటప్పుడు ఆ దీపాల కింద ఒక ప్రత్యేకమైన ఆకును పెడితే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఏ ఆకు మీద దీపాలు పెట్టాలంటే మందార ఆకు మీద పెట్టాలి. అవును, ఈరోజు మీరు ఇంట్లో బయట ఎక్కడ దీపాలు పెట్టినా ఆ దీపాలను మందార ఆకు మీద పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. దరిద్రం వదిలిపోతుంది. ధన సమస్యలు పోతాయి. విపరీత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక దీపావళి రోజున అందరూ కూడా మందార ఆకు మీద దీపాలు వెలిగించండి. ఒకవేళ మీకు మందార ఆకులు దొరకకపోతే రావి ఆకుల మీద అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. దీపావళి రోజు ఇలా మందార ఆకుల మీద కానీ రావి ఆకుల మీద కానీ దీపాలు వెలిగిస్తే జాతక దోషాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేస్తుంది. కనుక దీపావళి రోజు అందరూ కూడా ఈ ఆకుల మీద దీపాలు వెలిగించి శుభ ఫలితాలను పొందండి. దీపావళి రోజు సాధారణంగా అందరూ కూడా ధనలక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటారు. అయితే అలా పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఈ పువ్వు పెట్టకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. మరి దీపావళి రోజు ధనలక్ష్మికి పూజ చేసేటప్పుడు ఎలాంటి పూలను పొరపాటున కూడా సమర్పించకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా అభ్యంగన స్నానం చేసుకోవాలి. ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఆ తరువాత ఆడవారు గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోండి. పూజా మందిరంలో అందమైన ముగ్గులు వేయండి. పూజగదిలోని దేవుని పటాలను గంధము కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈరోజు ప్రత్యేకంగా పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసి ఇంటిని దీపాలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత చీకటి పడిన సమయంలో టపాసులను జాగ్రత్తగా కాలుస్తూ పండుగను జరుపుకోవాలి. అయితే ఈరోజు చేసే ధనలక్ష్మి పూజలో కొన్ని రకాల పూలు సమర్పించకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. పూలు అనగానే గుర్తొచ్చేది మంచి రంగు మరియు సువాసన. సుతిమెత్తగా మృదువుగా ఉండే పూలంటే అందరికీ ఇష్టమే. పూలను ముఖ్యంగా దేవతా పూజలకు వాడుతూ ఉంటారు. పూజలు పూలకే ప్రాముఖ్యత ఇస్తారు. అయితే దీపావళి రోజు చేసే ధనలక్ష్మి పూజలో ప్రకృతిలో దొరికే అన్ని పుష్పాలను కాకుండా కొన్ని పుష్పాలను మాత్రమే ఉపయోగించాలని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవికి ఎప్పుడూ కూడా వాసన లేని పుష్పాలను సమర్పించకూడదు. లక్ష్మీదేవిని ఉమ్మెత్త పూలతో అస్సలు పూజించకూడదు. పొరపాటున లక్ష్మీదేవిని దీపావళి రోజు ఈ పూలతో పూజిస్తే ఇంట్లో అన్ని అరిష్టాలే జరుగుతాయి. మరి దీపావళి రోజు లక్ష్మీదేవిని ఏ పూలతో పూజించాలంటే సన్నజాజులు, రోజా పువ్వులు, చామంతి పువ్వులు, ఎర్రటి మందార పువ్వులు, తెల్లటి మందార పువ్వులు ఇలా అన్ని రకాల పూలతో పూజించవచ్చు. ఒక్క ఉమ్మెత్త పువ్వును అలాగే వాసన లేని పుష్పాలను, వాడిపోయిన పుష్పాలను మాత్రం లక్ష్మీదేవికి సమర్పించకూడదు. ఒకరోజు పెట్టిన పూలను మరొక రోజు అలాగే లక్ష్మీదేవి పటాలకైనా సరే ఇతర స్వామివార్ల ఫోటోలకైనా సరే ఉంచకూడదు. బంగారు వెండి పూలను కూడా వాడవచ్చు. ఇలా లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు పూల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ పూజకు పూర్తి ఫలితం లభిస్తుంది.
కనుక దీపావళి రోజు ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు మీరు కూడా ఈ నియమాలను పాటించండి, లేదా పూజకు పూర్తి ఫలితాన్ని పొందలేరు. హిందువులు అత్యంత ప్రియంగా జరుపుకునే పండుగ దీపావళి అనే చెప్పుకోవాలి. చిన్న పెద్ద దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆశ్వేజ మాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అత్యంత సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. దీపావళి అమావాస్య రోజున సూర్య చంద్రులిద్దరూ స్వాతి నక్షత్రంలో ఉంటారు. ఈ సమయంలో స్నానం చేయటం ఎంతో మంచిది. కాబట్టి దీపావళి రోజు ప్రొద్దున్నే తలస్నానం చేసి ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించటం ద్వారా మంచి జరుగుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దీపావళి రోజు ఆరు బయట చేసే సందడి అంతా ఇంత కాదు. చిన్న పెద్ద పటాసులు కాలుస్తూ దీపాలు పెడుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. దీపావళి అంటే దీపాల క్రమం. దీపం వెలుగును పంచుతుంది, చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది, కమ్ముకున్న కారు చీకటిని చీల్చివేస్తుంది. హిందువులు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు. పండుగలకు తప్పనిసరిగా దీపారాధన చేస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈరోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ప్రతి పండుగకు పిండి వంటలు, కొత్త బట్టలు, సరదాలు, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు? ఆరు బయట దీపాల పెట్టడం వెనుక కారణం ఏమిటి అనే విషయానికి వస్తే, మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానికి పితృదేవతలు దిగివచ్చి దీపావళి రోజున పితృలోకాలకు తిరిగి పయనమవుతూ ఉంటారు. అలా వెళ్ళే పితృదేవతలకు వెలుతురు చూపించటం కోసం దీపావళి రోజు ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని పెద్దలు అంటూ ఉన్నారు. ఇంటి గడపకు పూసే పసుపు, వాకిట ముందు వేసే రంగవల్లికలు, ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. దీపావళి వెనుక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దీపావళి పండుగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలనే ఉద్దేశంతో నిర్వహించారు. వ్యాపార అభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు పూజలు చేస్తారు. దీపావళి రాత్రి లక్ష్మీదేవిని శక్తి కొలది, భక్తి కొలది పూజించి ఇంటి ఆవరణను దీపాలతో అలంకరించి సంబరం చేసుకుంటూ ఉంటారు. హిందూ పూజా విధానంలో దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. పూజకు ఏమీ లేకపోయినా ఒక్క దీపం వెలిగించి ప్రార్థిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతోమోహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తూ ఉంటారు. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యకాంతికి మించిందని శాస్త్రం చెప్తుంది. ఆ రోజు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. దీని వెనుక కూడా ఓ కథనం ఉంది. ఒకసారి దేవతల అధిపతి ఇంద్రుడు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ, అమ్మ, సామాన్యులు నీ కృపను పొందాలంటే ఏం చెయ్యాలని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ ఏ లోటు ఉండదు. దీపం వెలిగించి ప్రార్థించే భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను అను బదిలిస్తుంది. అప్పట్నుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవటం ఆనవాయితీగా మారింది. దీపావళి రోజు దీపాలతోనే పండుగ కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది. ఇక శాస్త్రీయ కోణంలో చూసిన దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి. వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతాయి. క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటి వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు వెలిగించటం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దీపంలో పడి చనిపోతాయి. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు, మతాబులు, వాటి నుంచి వచ్చే పొగ, దోమలు మొదలైన వాటిని మట్టు పెట్టేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.